జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం మల్లాపల్లి గ్రామంలో ఉన్నాము. దాతల సహాయ సహకారాలతో ఇక్కడ అంటే చిన్న గుడి ఉండేది ముందు. పూర్వం నుంచి ఇక్కడ పూజ చేసుకునే వాళ్ళు ఎస్సీ కాలనీలో. తర్వాత దాతల సహాయ సహకారాలతో వాళ్ళు ఈ గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. తర్వాత దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ సూర్య గారిని సంప్రదించడం వల్ల ఆ దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఈ విగ్రహాన్ని దాతల సహాయంతో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ పూజ ఇప్పుడు ఈ దేవాలయం కట్టిన తర్వాత పూజలు ఎట్లా జరుగుతున్నాయి స్వామి? బాగా జరుగుతాను స్వామి, బాగా జరుగుతాను. రాత్రిలో ఏమన్నా భజన రోజు భజన చేస్తాం స్వామి, రోజు భజన చేస్తాం, రోజు భజన చేస్తాం స్వామి. ఇప్పుడు ఈ ఎస్సీ కాలనీలో మనకి ఈయన పూజ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ కన్వర్ట్ అయిన ఎవరు లేరు? క్రిస్టియన్స్ ఎవరు లేరు స్వామి, ఎవరు స్వామి పోయినా కూడా వాళ్ళు రిటర్న్ వచ్చేసినారు. అవును స్వామి, భజన చేయడం పూజలు బాగా జరుగుతాను స్వామి. ఇంకేమైనా మీ ఇబ్బంది ఉంటే చెప్పండి, ఎందుకంటే మాకి ఒక మైక్ సెట్ ఈ ముందర రేకులు కాదు. గంగమ్మ గుడి దేవస్థానం కడతాము. గంగమ్మ గుడి దేవస్థానానికి ఇక్కడ స్వామి వారిని. అవును స్వామి, మీకు ఏది అవసరమో అదే అడగాలి. ఇదే స్వామి మాకు మైక్ సెట్. ఈ భజనలకి బృందావనానికి ఇవి ఉంటాయి కదా స్వామి. అంటే నేను ఇంకోటి ఏం చెప్పానంటే ప్రతి ఒక్కటి దాతను అడిగే కంటే ఊర్లో తలాగో 100 రూపాయలు వేసుకున్నా కూడా బయట బాగా చక్కగా రేకులు. అవునవును స్వామి, ఎందుకంటే మనం ఎన్నో సంపాదించి ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ మన వంతు సహాయంగా కూడా దేవాలయానికి సాయం చేయాలి. ఇప్పుడు ఒక్కరే 1000 రూపాయలు పెడితే బరువు గానీ అది తలాకు 100 రూపాయలు పెడితే 10 మంది 1000 రూపాయలు అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఒక రోజు మటన్ చికెన్ తీసుకొని తినేస్తే వెళ్ళిపోతుంది ఒక రోజుకి 1000 రూపాయలు. అదే మనం దేవాలయానికి పెట్టామనుకోండి చిరుస్థాయిగా నిలబడిపోతుంది. సరే, వెంకట్ గారితో మాట్లాడి కొంచెం మైక్, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడే మైక్ చెప్పారు. ఈసారి కొంచెం మనసులో వచ్చుకుని మైక్ చేస్తారు. ఇంకా మీరు పూజలు బాగా చేసుకోండి. మన హిందూ ధర్మం గురించి ఇక్కడ పూజకి భజనకి మీరు కూర్చోన్నప్పుడల్లా మన హిందూ ధర్మం గురించి చెప్పాలా. ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలా. ముఖ్యంగా కుంకుమ పెట్టుకుంటేనే హిందువులని గుర్తు. బొట్టు లేకుంటే ఎవరు క్రిస్టియన్, ఎవరు హిందూ, ఎవరు ముస్లిం తెలియదు కదా తల్లి. అందుకని మనం లేస్తానే పొద్దున్నే స్నానం చేసి బొట్టు పెట్టుకునే అలవాట మనం చేసుకోవాలి. సరే స్వామి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.